సీఎం జగన్ మాట్లాడితే నా ఎస్సీలు నా ఎస్టీలు అంటారు కానీ వారికి చేసింది ఏమీ లేదని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు చేపట్టిన ధర్నాకు ఎంపీ రఘురామ మద్దతు ప్రకటించారు. 5 సంవత్సరాలు ఆలస్యమైన కోడికత్తి శ్రీనుకి బెయిల్ రావడం సంతోషమన్నారు. శ్రీనుకు ప్రాణరక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని ఎంపీ తెలిపారు. అర్హత లేని వ్యక్తిని అందలమెక్కించడంలో కోడికత్తి ఘటన కూడా ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు రఘురామ. త్వరలోనే కోడికత్తి కేసుకు సంబంధించి అన్ని నిజాలు బయటకు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. 5 సంవత్సరాల ఆలస్యం అయినందుకు బాధపడుతూ కనీసం ఇప్పుడైనా సరే ఆ బెయిల్ వచ్చినందుకు ఆ తల్లిగారికి ఎంతో కొంత స్వాంతన చేకూరినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ప్రజా జీవితంలోకి మళ్ళీ బయటకు వచ్చాక బెయిల్పై అతనికి ప్రాణరక్షణ కూడా కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీదే ఉంది. ఇటువంటి అట్రాసిటీస్ ఒక శ్రీను మీదే కాదు, సుమారు 300 పైచీలకు ఎస్సీ ఎస్టీల మీద ఎన్నో అరాచకాలు ఈ ప్రభుత్వం చేసింది. అలాగే మైనారిటీస్ మీద సుమారు 100కు పైగా ఇటువంటి అట్రాసిటీస్ చేశారు. ఎంతోమందిని పార్సల్ చేసి పంపారు, మాస్క్ అడిగితే చంపారు, మాస్క్ పెట్టుకోలేదని ఇంకో వ్యక్తిని చంపారు, ఎంతోమందికి శిరోముండనాలు చేశారు.